హాయ్ హలో ఫ్రెండ్స్, ఇదైతే మన మల్లి చెట్టు అనమాట. సో నేనైతే దీనికైతే కంపోస్టింగ్గా నేనైతే బయట నూకిన చెత్త అంటే అలిగినప్పుడు ఆకు పొట్లాగా వస్తుంది అనమాట. ఇంకా అరటిపండు అలా వేస్తూ ఉంటాను. రీసెంట్గా నేనైతే ఆకు మొత్తం తీసేసాను. చాలా చక్కగా చూడండి మొగ్గలు ఎన్ని వచ్చాయి ఒక్కొక్క దానికి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. చిట్టి చిట్టి మొగ్గలు. అలాగే ఈరోజు అయితే మన చెట్లో ఫస్ట్ ఎదిగిన ఫ్లవర్స్ అన్నమాట ఇవి. నేనైతే డైలీ ఎప్పుడు ఎదిగినా కూడా వీటిని చిన్నగా మొత్తం అన్నీ పీకేసి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. ఒక్కటైనా కూడా పెట్టుకోవడానికి మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. దీని పేరు వచ్చి బొండుమల్లి ఫ్లవర్ అనమాట. ఓకే, బొండుమల్లి మల్లె పువ్వు టైపు ఇది ఒక రకం అన్నమాట. ఇదైతే చాలా రేర్గా దొరుకుతుంటాయి, విలేజెస్లో చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. నేనైతే ఇలా కొన్ని ఫ్లవర్స్ కాబట్టి నేనైతే పిన్కి పెట్టుకోవడం, లేకపోతే ఇలా చీపురు పుల్ల ఉంటుంది కదా మన ఇంట్లో, సో దీన్నైతే కొన్నే కాబట్టి అలా చెక్కేసుకుంటే సూపర్గా ఉంటాయన్నమాట. మనకి పెట్టుకోవడానికి కూడా పిన్తో పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 3 హెయిర్స్ అలా తీసేసి, అంటే ముందు పెద్దవాళ్ళు పెట్టుకునేవాళ్ళు, అంటే ఇలా హెయిర్స్ కొన్ని తీసేసి పెడతారు చూడండి, అలా మనమైతే పెట్టుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ టిప్ కూడా ఒకసారి మీరైతే ట్రై చేయండి. కొన్ని ఫ్లవర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఓకే, మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు షార్ట్ లేదంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. స్మెల్ అయితే అదిరిపోయాయి అన్నమాట. ఇంకా మొగ్గలతో ఉన్నప్పుడు కూడా కట్టుకొనేసి మనం వీటిని స్టోర్ చేసుకుంటే కూడా స్మెల్ అనేది పోదు. ఇలా ఇడిగిపోతే బయట ఇడిగిపోతే స్మెల్ అనేది కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది. బట్ ఇవి నైట్ ఇడిగినాయి కాబట్టి సో స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, ఐ లవ్ యూ.